వెల్కమ్ టు 3TV. కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హంగులతో ఎయిర్పోర్ట్లు కట్టేయచ్చు, మైండ్ బ్లాక్ అయ్యేలా రన్వేలు వేయచ్చు. కానీ విమానాల్లో కూర్చోవడానికి ప్రయాణికులు లేకపోతే, నడిపితే వచ్చే ఆదాయం కంటే ఇంధనం ఖర్చులే ఎక్కువైతే ఆ రూట్లలో విమానాలు ఏమైతే ఆగిపోతాయి. కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్త కొద్ది రోజుల్లోనే బోసిపోయి వైట్ ఎలిఫెంట్లా మారిపోతుంది. ఇప్పుడు ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి వచ్చిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి కూడా అచ్చం ఇదేనా? అసలు ఈ ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో నెంబర్ 1 గేట్వేగా మారబోతుందా, లేక సరైన ఆదరణ లేక కొన్ని రోజుల్లోనే సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఉందా? అసలు తెర వెనుక జరుగుతున్న అసలు నిజాలేంటో విశ్లేషిస్తూ వైజాగ్ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవంతం కావాలంటే ఒక 5 స్టాండర్డ్స్ ఉంటాయి. ఏదైనా ఒక గ్లోబల్ ఎయిర్పోర్ట్ కేవలం భవనాలు కడితే సరిపోదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 5 అంశాల పక్కాగా ఉంటేనే అది లాభాల బాటలో నడుస్తుంది. నెంబర్ 1, ఆక్యుపెన్సీ రేషియో. విమానాల్లో సీట్లు నిండే తీరు కనీసం 70% నుంచి 80% ఉండాలి, లేకపోతే ఎయిర్లైన్స్కు నష్టాలు వస్తాయి. ఇక నెంబర్ 2, ప్యాసింజర్ ట్రాఫిక్. ప్రారంభ దశలోనే వార్షికంగా కనీసం 30 నుంచి 50 లక్షల మంది ప్రయాణికులు ఉండాలి. నెంబర్ 3, ఫ్లైట్ కనెక్టివిటీ. కనీసం 15 నుంచి 25 డొమెస్టిక్ డెస్టినేషన్స్కు, ముఖ్యమైన గ్లోబల్ హబ్స్కు 5 నుండి 10 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కు డైరెక్ట్ లేదా కనెక్టింగ్ సర్వీసులు ఉండాలి. ఇక నెంబర్ 4, మెయింటెనెన్స్ కాస్ట్. ఎయిర్పోర్ట్ నిర్వహణ వ్యయం సంపాదించే ఆదాయంలో 40 నుంచి 50% లోపు ఉండాలి. ఇక నెంబర్ 5 వచ్చేసి ఎకనామిక్ ఎకో సిస్టమ్. ఎయిర్పోర్ట్ చుట్టూ ఇండస్ట్రీస్, ఐటీ పార్కులు, టూరిజం హబ్స్ ఉంటేనే నిరంతరం ట్రావెల్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే కెపాసిటీ పరంగా చూస్తే భోగాపురంలో ఏకంగా 3800 మీటర్ల పొడవైన కోడ్ 4E రన్వేను నిర్మించారు. దీనివల్ల బోయింగ్ 777 వంటి భారీ వైడ్ బాడీ ఇంటర్నేషనల్ విమానాలు నేరుగా ల్యాండ్ అవ్వగలవు. మొదటి దశలోనే ఇది ఏడాదికి 60 లక్షల ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు. ఒక 30 ఏళ్ల ఫ్యూచర్ ప్లాన్తో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాబట్టి రాబోయే రోజుల్లో రద్దీ పెరిగితే దీనికి ఏకంగా 4 కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి విస్తరించేలా మాస్టర్ ప్లాన్ ఉంది. అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉండాల్సిన కొన్ని ముఖ్య లక్షణాలు అయితే ఉన్నాయి, కానీ ప్యాసింజర్ ట్రాఫిక్, ఆక్యుపెన్సీ రేషియో ఉందా అంటే ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. నిజానికి విశాఖకు ఆనుకొనున్న ఒడిశాలోని కోరాపుట్, రాయగఢ్, బ్రహ్మపూర్ వంటి ప్రాంతాల ప్రజలకు భోగాపురం ఎయిర్పోర్టే అత్యంత సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అలాగే దంతెవాడ వంటి సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ఇండస్ట్రియల్ అలాగే మెడికల్ టూరిజం కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ను ఆశ్రయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి డొమెస్టిక్ డెస్టినేషన్స్కు ఫ్లైట్ సర్వీసెస్ అయితే మొదలయ్యాయి, కానీ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కు పూర్తి స్థాయిలో సేవలు మొదలు కాలేదు. విశాఖపట్నం, అరకు అలాగే బీచ్ టూరిజంతో నిత్యం రద్దీగా ఉండే సిటీ, కానీ ఒక బీచ్ లేదా టూరిజం మీద మొత్తం ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేయలేరు కదా. ఇక ఇండస్ట్రీ వినియోగం పరంగా చూస్తే ఆల్రెడీ వైజాగ్కు ఒక సీ పోర్ట్ నిర్మించింది కాబట్టి ఓన్లీ ఎయిర్పోర్ట్ మీదే ఆధారపడే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇండస్ట్రీ రంగాలు కొంతవరకే ఈ ఎయిర్పోర్ట్ సేవలను వాడుకుంటాయి. ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టినా సరైన ఆదరణ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎయిర్లైన్స్ కంపెనీలు విమానాలు నడిపితే వచ్చే ఆదాయం కంటే ఇంధన ఖర్చులే ఎక్కువైతే ఆ రూట్లలో సర్వీసులు రద్దు చేసేసుకుంటారు. ప్రయాణికులు లేకపోతే టెర్మినల్ ఫీజులు, పార్కింగ్, షాపింగ్ మాల్స్ ద్వారా వచ్చే నాన్ ఏరోనాటికల్ రెవెన్యూ పడిపోతుంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, రన్వే మెయింటెనెన్స్, వేలాది మంది ఉద్యోగాల జీతాలు భరించలేక మేనేజ్మెంట్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి చివరికి ఆపరేషన్స్ నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కెనడాలోని మిరాబెల్ ఎయిర్పోర్ట్ దీనికి పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. మన దేశంలో కూడా సరైన డిమాండ్ లేక లేదా ప్రయాణికులు లేక ఇబ్బంది పడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఉడే దేశ్ కా కామ్ నాగరిక్ ఉడాన్ పథకం కింద ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్ వంటి చిన్న పట్టణాల్లో 100 కోట్లు పెట్టి ఎయిర్పోర్ట్లు కట్టారు. కానీ సరైన ప్రయాణికుల డిమాండ్ లేకపోవడం, ఎయిర్లైన్స్ ముందుకు రాకపోవడంతో అక్కడ చాలా వరకు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అంటే కేవలం బిల్డింగ్స్ ఉంటే సరిపోదు, అక్కడ ప్యాసింజర్ డిమాండ్ ఉంటేనే బతుకుతుంది అనడానికి ఇవే నిదర్శనం. మరి భోగాపురం పరిస్థితి ఏంటి? రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఇది సౌత్ ఇండియాలోనే ఒక మేజర్ ఏవియేషన్ గేట్వేగా మారబోతుందా అనేది వేచి చూడాల్సిందే. ఇక వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది కేవలం విమానాల ల్యాండ్ అయ్యే ఒక స్థలం మాత్రమే కాదు, అది వైజాగ్ ఇట్ల అందరి గర్వకారణం. ఎంతోమంది భావోద్వేగాల ప్రయాణికులకు మూల స్తంభం. ఈ సిటీకి కేవలం పర్యాటక రంగమే కాదు, దేశ రక్షణ రంగంలోనూ ఏవియేషన్ చరిత్రలోనూ ఒక అద్భుతమైన ఎంతో మందికి తెలియని
రోమాంచితమైన చరిత్ర ఉంది. యుద్ధ రంగంలో నేవల్ ఎయిర్ స్టేషన్గా మొదలై దశాబ్దాలుగా ఏడాదికి దాదాపు 30 లక్షల ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడుతుంది వైజాగ్ ఎయిర్పోర్ట్. వైజాగ్ ఎయిర్పోర్ట్ చరిత్ర కేవలం నిన్న మొన్నటిది కాదు. సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటిష్ వారి రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం విశాఖలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ నిర్మించబడింది. ఆ తర్వాత కొద్ది దశాబ్దాల పాటు ఇది మూతపడిన స్థితిలో ఉన్న 1962లో తొలిసారిగా సివిల్ ఏవియేషన్ సర్వీసుల కోసం దీన్ని కొంతవరకు ఓపెన్ చేశారు. అయితే ప్రయాణికుల ఆదరణ లేక మధ్యలో కొన్ని రోజులు సర్వీసులు ఆగిపోయినా ఆ తర్వాత 1976 నాటికి రెగ్యులర్ ఫ్లైట్ ఎగరడం మొదలుపెట్టాయి. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చాలామందికి తెలియని ఆసక్తికరమైన నిజం ఏంటంటే, మనం ప్రయాణించే వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది కేవలం సాధారణ సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదు. అది పూర్తిగా ఇండియన్ నేవీ ఆధీనంలో నడిచే ఒక శక్తివంతమైన నేవల్ ఎయిర్ స్టేషన్. 1972లో నేవీ ఇక్కడ హెలికాప్టర్ ఆపరేషన్స్ మొదలుపెట్టి 1986లో ఈ ఎయిర్పోర్ట్ బాధ్యతలను పూర్తిగా ఇండియన్ నేవీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. చివరికి 1991 అక్టోబర్ 21న దీనికి తెలుగులో ఈగల్ అని అర్థం వచ్చేలా INS డేగా అని నామకరణం చేసి అధికారికంగా కమిషన్ చేశారు. ఒకవైపు పౌర విమానాల ల్యాండ్ అయ్యే అదే రన్వేపై మరోవైపు నేవీకి చెందిన యుద్ధ విమానాలు, హ్యాక్ జెట్లు ఆకాశంలోకి దూసుకెళ్లేవి. ప్రపంచంలోనే అతి కొద్ది జాయింట్ యూజ్ ఎయిర్పోర్ట్లలో వైజాగ్ ఒకటిగా నిలవడానికి అసలు కారణం ఇదే. నేవీ కంట్రోల్లో ఉండడం వల్ల వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ చాలా కఠినమైన నిబంధనల మధ్య సాగేవి. ఒకే రన్వేను డిఫెన్స్ అలాగే సివిలియన్ విమానాలు పంచుకోవడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చాలా సవాల్తో కూడుకున్నదిగా ఉండేది. ఇక 2007లో కొత్త 10,000 అడుగుల రన్వే రావడం, 9,500 లక్షల రూపాయలతో 2009లో సరికొత్త గ్లాస్ అండ్ స్టీల్ ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటయ్యాక వైజాగ్ ఇంటర్నేషనల్ మ్యాప్లోకి అడుగుపెట్టింది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఎయిర్పోర్ట్ను ఒక ప్రళయం అతలాకుతలం చేసింది. 2014 అక్టోబర్లో వచ్చిన భయానక హుద్హుద్ తుఫాన్ తాకిడికి ఎయిర్పోర్ట్ రూఫ్స్ లేచిపోయి టెర్మినల్ అతలాకుతలమైంది. ఆ తర్వాత నేవీ అలాగే సివిల్ అథారిటీస్ కలిసి రికార్డు స్థాయిలో మళ్ళీ దానికి పునర్నిర్మించి నిలబెట్టారు. కాలం మారుతున్న కొద్దీ వైజాగ్ సిటీ విస్తరించింది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. నేవల్ ఎయిర్ స్టేషన్ కావడంతో రక్షణ రంగ ఆంక్షలు, భవిష్యత్తు విస్తరణకు ఉన్న పరిమితుల కారణంగా వైజాగ్ నగరానికి ఒక సరికొత్త అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరం ఎంతైనా ఏర్పడింది. అలా వైజాగ్ నగరానికి సమీపంలో అల్ట్రా మోడర్న్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూపంలో సరికొత్త శకం ప్రారంభమైంది. దీంతో వైజాగ్ పాత ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ విమాన సర్వీసులు పూర్తిగా భోగాపురానికి షిఫ్ట్ కావడం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యయనానికి ముగింపు పలకడం జరిగిపోయింది. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీ మొదటి ఫ్లైట్ జర్నీ అనుభవం, మెమోరీస్ ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారికల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ల స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.